ఏపీలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగబోతున్నాయి. 8 గంటల 45 నిమిషాల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలని అధికారులు సూచించారు. శుక్రవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కాగా నేడు సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రారంభమవుతున్నాయి. ఇక సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,79,163 మంది ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్స్ ను సిద్ధం చేశారు అధికారులు. పరీక్షలు పర్యవేక్షణకు 147 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ ను బోర్డు నియమించింది. వీరితో పాటు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జిల్లాకు 2 అధికారులను పంపించారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీటీవీ కెమెరాస్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,000 కెమెరాలతో నిఘాను ఉంచారు. ఏపీలో శుక్రవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగబోతున్నాయి. 8 గంటల 45 నిమిషాల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలని అధికారులు సూచించారు. శుక్రవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కాగా నేడు సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రారంభమవబోతున్నాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,79,163 మంది ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్స్ ను సిద్ధం చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 147 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ ను బోర్డు నియమించింది. వీరితో పాటు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జిల్లాకు 2 అధికారులను పంపించారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీటీవీ కెమెరాస్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,000 కెమెరాలతో నిఘాను ఉంచారు. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, మరి కాసేపట్లో అయితే పరీక్షలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఏదైతే నిన్నటి నుంచి కూడా ఇంటర్కు సంబంధించిన పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిన్న ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు ప్రారంభం కాగా నేటి నుంచి ఇంటర్ రెండో సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు కూడా నేటి నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. మనం ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఒక కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడికి స్టూడెంట్స్ అందరూ కూడా చేరుకుంటా ఉన్నారు. ఇక్కడ నుంచి లోపల సెంటర్ ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా వాళ్ళని అలౌ చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ తల్లిదండ్రులు స్వయంగా వచ్చి ఇక్కడ దించుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే నిన్న దాదాపుగా కూడా 95% హాజరుతో కూడా నిన్న విద్యార్థులు హాజరవడం జరిగింది. ఇది 95.36% కూడా విద్యార్థులు నిన్న హాజరయ్యారు. జనరల్ సబ్జెక్ట్ రాసే విద్యార్థులు 4,87,714 మంది ఉండగా అందులో 4,67,002 మంది హాజరయ్యారు. అలాగే వృత్తి విద్యా కోర్సుకు సంబంధించి 46,662 మంది ఉండగా దాంట్లో 39,003 మంది నిన్న పరీక్ష రాయడం జరిగింది. ఈ రోజు కూడా దాదాపు 9,163 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తా ఉన్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,559 సెంటర్స్ కూడా అందుబాటులో ఉంచింది విద్యాశాఖ. దీనికి సంబంధించి పరీక్ష నిర్వహణకు సంబంధించి అలాగే 147 ఫ్లయింగ్ క్లాస్ కూడా అందుబాటులో ఉన్నారు. అలాగే 60 ఫిట్టింగ్ స్క్వాడ్స్ కూడా బోర్డు నియమించింది. వారితో పాటుగా అదనంగా బోర్డు నుంచి కూడా ఒక్కొక్క జిల్లాకు 2 అధికారులు కూడా నియమించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా వాళ్ళు నిత్యం పర్యవేక్షణ సెంటర్లను కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. వీటితో పాటుగా నిఘాకు కూడా ఒక 22,000కు పైగా కూడా కెమెరాలు నిఘా కూడా ఏర్పాటు చేశారు. సెంటర్ లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా కూడా మనం ఈ ఎగ్జామ్ కు సంబంధించి క్యూఆర్ కోడ్స్ కు సంబంధించి 3 స్థాయిల్లో కూడా క్యూఆర్ కోడ్స్ ను ఏర్పాటు చేశారు. ఎవరైనా కాపీ చేయాలని ప్రయత్నించారు అంటే ఫోటో తీయటం కానీ స్కానింగ్ చేయటం కానీ ఏదైనా పరీక్షా పేపర్లు చేస్తే కనుక ఇమీడియట్ గా బోర్డుకు ఆ సమాచారం చేరుకునే విధంగా 3 స్థాయిల్లో కూడా క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించి కాకుండా అలాగే దివ్యాంగులుగా ఎవరైనా ఉన్న విద్యార్థులు ఉంటే వారి కోసం
ప్రత్యేకంగా కూడా ఎక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కేటాయించకుండా కింద గ్రౌండ్ ఫ్లోర్ స్థాయిలోనే వారికి కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జామ్ రాసేందుకు సపోర్ట్గా కోసం కూడా కొంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులైనా తలెత్తితే ఎగ్జామ్ పేపర్కు సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కనుక కంపల్సరిగా ఒక కాల్ సెంటర్ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి 08645 అలాగే 277707 నెంబర్తో పాటుగా మరొక నెంబర్ను కూడా అందుబాటులో ఉంచారు. 1800-425-1531 నెంబర్ని, ఈ 2 నెంబర్లను కూడా అందుబాటులో ఉంచారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కాల్ సెంటర్ నడుస్తూ ఉంటుంది. ఈ కాల్ సెంటర్తో పాటు కూడా జిల్లాలో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అందరూ అధికారులు, విద్యాశాఖకు సంబంధించిన అన్ని అధికారులు కూడా అక్కడ ఉంటారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేందుకు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఏదైతే విద్యా సెంటర్ సెంటర్కు సంబంధించి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉండేందుకు కూడా ఏర్పాటు చేశారు. అలాగే 8:45 కల్లా కూడా విద్యార్థులు సెంటర్ లోపలికి రావాలంటూ కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. 1 నిమిషం దాటి వచ్చిన తర్వాత కూడా కొంతమంది నిన్న ఇంటర్కు సంబంధించి మనం ఉన్న సెంటర్లో కూడా కొంతమంది అలౌ చేయడం జరిగింది. ఎక్కడ కూడా విద్యార్థులు ఎగ్జామ్ రాసేందుకు త్వరితగతిన రావాలని కూడా పేరెంట్స్ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందుకనే సెంటర్ల వద్ద అయితే ప్రశాంత వాతావరణంలో పరీక్షలు అయితే నిన్న కొనసాగాయి. ఈ రోజు కూడా అదే వాతావరణంలో పరీక్షలు కొనసాగబోతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. ఏపీలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగబోతున్నాయి. 8:45 కల్లా విద్యార్థులు పరీక్షా హాల్లో ఉండాలని అధికారులు సూచించారు. శుక్రవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కాగా నేడు సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రారంభమవుతున్నాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,79,163 మంది ఉన్నారు.